హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కొడైకెనాల్లో మాకు సెకండ్ డే అనమాట. మేము ఉన్న హోటల్ వ్యూస్ అండి, ఇవన్నీ కూడా బయట చాలా బాగుంటుంది. గార్డెన్ అంతా కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్కే మనకి ఇక్కడ రూమ్స్ అనేవి ఇస్తారు. మీరు కావాలనుకుంటే నేను లాంగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. లేదా ఈ వీడియోకి చివరని నాది అటాచ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బస్ స్టాప్కి ఇంకా మన కొడైకెనాల్ లేక్కి చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ హోటల్ అనేది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. మీరు లైక్ చేసిన కామెంట్ చేసిన వీడియో కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. హోటల్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ సాటర్డే సండే సంత పెడతారంట. అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టి అమ్ముతున్నారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మనకి ఇక్కడ సిటీలో దొరికేవంతా వేస్ట్ అని చెప్పుకోవాలి, అంత ఫ్రెష్గా ఉన్నాయి. అసలు మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ రూమ్ తీసుకుంటే సాటర్డే సండే బయట ఈ సంత వల్ల కొంచెం అటు ఇటుగా అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనం ఉన్న కాటేజ్కి బయట అంటే కొంచెం దగ్గరలోనే మనకి ఆంధ్ర ఫుడ్ అనేది చాలా రీజనబుల్ ప్రైసెస్కే మనకి దొరుకుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, క్యారెట్, బీట్రూట్, రాడిష్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో, అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేమైతే నెక్స్ట్ ఏం చేసామంటే మేమున్న హోటల్ వాళ్ళతోనే మాట్లాడుకొని ఒక వ్యాన్ అయితే మాట్లాడుకున్నాము, అంటే కొడైకెనాల్ మొత్తం చూడటానికి. మార్నింగ్ వాడే వచ్చి పికప్ చేసుకొని మళ్ళీ మమ్మల్ని లాస్ట్లో కొడైకెనాల్ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేలాగా. మనం వ్యాన్ మాట్లాడుకున్నప్పుడే అంతా మనకి క్లియర్గా చెప్తారు, కానీ కొన్ని అయితే మాత్రం మన అసలు చెప్పరు. మనం వ్యాన్ కోసం మాట్లాడుకున్నప్పుడే మనకి ప్రైస్ డీటెయిల్స్ ఇంకా ఎక్కడెక్కడికి తిప్పుతారో అవన్నీ చెప్తారు. కానీ మాకు ఇక్కడ చిన్న ఇష్యూ అయితే వచ్చింది. అదేంటంటే డ్రైవర్ మళ్ళీ మా దగ్గర ఎక్స్ట్రా మనీ అయితే ఛార్జ్ చేశాడు. అదేంటంటే గైడ్ ఛార్జెస్ అని చెప్పి మళ్ళీ మా దగ్గర డబ్బులు అయితే తీసుకున్నారు. సో మీరు అవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకొని అప్పుడు ఓకే చేసుకోండి. డే 2లో కొడైకెనాల్లో మనం ఫస్ట్ వచ్చిన స్పాట్ నేమ్ వచ్చేసి కోకర్స్ వాక్. యాక్చువల్గా మాదంతా కూడా డివోషనల్ ట్రిప్ అనమాట. ఇదైతే అప్పటికప్పుడు యాడ్ చేసాము. మాతో వచ్చిన వాళ్ళంతా కూడా మా అత్తయ్య వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎవరికి అయితే ఇంట్రెస్ట్ లేదు ఈ ప్లేస్కి రావడానికి. కాకపోతే మా హస్బెండ్ ఇంకా మా ఫాదర్ ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు చూస్తారు, ఇలాంటివి కూడా మీరు ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఫస్ట్ ఇష్టపడలేదు, కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. అంటే ఇక్కడ మన వెదర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. మార్నింగే ఫస్ట్ దీనికి రావడం వల్ల మాకైతే క్లైమేట్ అయితే బాగా సపోర్ట్ చేసింది. ఎందుకు చెప్తున్నానంటే మేము వెళ్ళినప్పుడైతే బాగా ఎండ ఉంది, దానివల్ల మాకు మంచిగా వ్యూస్ అనేవి అన్నీ కూడా కనిపించాయి. యాక్చువల్గా కోకర్స్ వాక్ అంటే కొండకి చివర అంచు ఉంటుంది కదా, దానిపైన రోడ్డు వేసి మనకి ఒక 1 కిలోమీటర్ వరకు నడవడానికి పెట్టారు. అలా నడుస్తూ కింద లోయలోకి చూస్తే వ్యూస్ మాత్రం అద్భుతంగా ఉంటాయండి. బ్రిటిషర్స్ టైంలో ఆఫీసర్ కోకర్ అనే ఆయన ఇదైతే రూపొందించాడు, అందుకే మనకి ఇదంతా కూడా కోకర్స్ వాక్ అని పేరు పెట్టారు. ఈ కోకర్స్ వాక్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM ఓపెన్ చేస్తారు, అలాగే 7 PM అయితే క్లోజ్ చేస్తారు. టికెట్ ప్రైసెస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. ఆ ఫోటోకి వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం ప్రైసెస్ కూడా బార్గెన్ చేసుకోవచ్చు. ఇది సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్ కూడా. మార్నింగే మనం వచ్చేస్తే కనుక సన్ రైజ్ అయితే ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ 9 to 11 మధ్యలో వెళ్తే కనుక మనకి వ్యూస్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మబ్బులు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడైతే ఈ కోకర్స్ వాక్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బస్ స్టాప్కి. ఇక్కడ కెమెరా ఎబ్స్క్యూరా అని ఒక చిన్న రూమ్ కూడా ఉంటుంది, అది లెన్స్ రూమ్ అండి. దాని ద్వారా మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. దానికైతే మనకి మనీ ఛార్జ్ చేస్తారు. టికెట్ ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. యాక్చువల్గా మనకి ఈ మబ్బులు ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటే కనుక స్కై మనకి ఇక్కడి నుంచి మొదలై సిటీ కూడా కనిపిస్తుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. బ్రిటిష్ ఆఫీసర్ కోకర్ అనే ఆయన ఇక్కడ వాకింగ్కి వచ్చేవాడంట, అందుకే మనకి ఇదంతా కూడా కోకర్స్ వాక్ అని పేరు వచ్చింది. ఇక్కడ మనకి చిన్న చిన్న షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. హోమ్ మేడ్ చాక్లెట్స్ అమ్ముతారు, అలాగే క్రాఫ్ట్స్, ఇంకా టీ పౌడర్, కాఫీ పౌడర్, ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తుంది ఎగ్జిట్కి దారి అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్తే కనుక ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆల్మోస్ట్ సరదాగా మేము ఇక్కడైతే ఒక 1/2 అవర్ పాటు అయితే ఉన్నాము.
మేము వెళ్ళిన కేరళ తమిళనాడు ట్రిప్ అంతా కూడా నేను ఒక ప్లేలిస్ట్లో పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.